Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will learn about the performance marketing for the video network advertisements. Then why to let's get into this session. We're in the module Mastering Search Engine Marketing with the AI. Okay. గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్లో పీపీసీ మార్కెటింగ్ అంటే క్లియర్గా తెలుసుకుందాము. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఫర్ వీడియో నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్కి ఏ విధంగా చేస్తాం. గూగుల్లో వీడియో యాడ్స్ అనేది మనం రన్ చేసేటప్పుడు వి రన్ ద గూగుల్ వీడియో యాడ్స్ బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ బెంగళూరు. ఐ ఓపెన్ ఎనీ వన్ వీడియో. I click on this. Okay, ads not visible. Okay, now it's fine. Okay, see, in the performance marketing, the main objective is we have to be target the right audience, which means a potential customers. Internet లో పొటెన్షియల్ కస్టమర్స్ ని మనము త్రూ ది పేడ్ యాడ్స్ ద్వారా ఎలా టార్గెట్ చేస్తాము. సో వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అనేది చేస్తాం బికాస్ ఇట్ ఈస్ ఏ గూగుల్ వీడియో నెట్వర్క్ కాబట్టి. ఇలా ఎవరైనా బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ బెంగళూరు అని సెర్చింగ్ చేసినప్పుడు ఇఫ్ దే క్లిక్ ఆన్ ఎనీ వీడియో, ఆన్ దాట్ వీడియో the user should be watch the dental related advertisements only. ఓకే, బట్ ఇక్కడ మనము రెడ్ లేబుల్కి సంబంధించిన వీడియో అనేది చూస్తున్నాము. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇలా విజిబుల్ అయినప్పుడు క్లయింట్ మనల్ని ఏమడుగుతారు? వాట్ ఈస్ ద అడ్వర్టైజ్మెంట్ ఎంగేజ్ రేషియో, వాట్ ఈస్ ద సిటిఆర్ క్లిక్ త్రూ రేట్ ఏంటి, వాట్ ఈస్ ద కన్వర్షన్ వాల్యూ అనేసి అడుగుతారు. వాట్ ఈస్ ద ల్యాండింగ్ పేజ్ కన్వర్షన్ వాల్యూ. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇట్ షుడ్ బి క్లిక్కబుల్. ఇక్కడ కంపల్సరీగా ఇలా క్లిక్ చేస్తే ల్యాండింగ్ పేజ్కి వెళ్ళాలి. సో ఇలా ల్యాండింగ్ పేజ్కి వెళ్ళాలి అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది క్యాప్టివేటివ్గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి అట్రాక్ట్. ఆల్ ద హెడ్లైన్స్ ఆర్ రీడబుల్. కాల్ టు యాక్షన్ షుడ్ బి ఏ యాక్షన్ టేకింగ్ లాగా ఉండాలి. సో ఇక్కడ ప్లే అవుతున్న ఈ అడ్వర్టైజ్మెంట్కి ప్రాపర్ ట్రాకింగ్ అనేది జరుగుతుందా లేదా, ఈ అడ్వర్టైజ్ 5,000 రూపీస్ అడ్వర్టైజ్మెంట్కి మనకి ఆర్ఓఎస్ ఎలా జనరేట్ చేయగలిగాము అనేది దట్ ఈస్ ద కీ ఛాలెంజింగ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. అయితే మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సో ఇన్ ఏ 2 days, ఇన్ ఏ 3 days వీ కెన్ లెర్న్ ఆల్ ద పీపీసీ మార్కెటింగ్, గూగుల్ వీడియో నెట్వర్క్ యాడ్స్, డిస్ప్లే నెట్వర్క్ యాడ్స్ అండ్ సెర్చ్ నెట్వర్క్ యాడ్స్. ఈ 3 నెట్వర్క్స్ని ఇన్ ఏ 2-3 days ఎవ్రీబడి కెన్ లెర్న్. బట్ మనం ఎప్పుడైతే జాబ్లోకి జాయిన్ అవుతామో, క్లయింట్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామో, ఆన్ దాట్ టైమ్ clients more focusing on the ROI only. If you are a beginner, it doesn't matter for the client. If you are a 10 years of experience, it doesn't matter for a client. Client more focusing on ROI. 10 years experience persons ni, beginners ni client అడిగే క్వశ్చన్ ఏంటంటే దట్ ఈస్ ద వన్ థింగ్, ROI. ROI బిగినర్ కనుక ఇవ్వగలిగితే ఈ విల్ బి ద గుడ్ డిజిటల్ మార్కెటర్ అమాంగ్ ద ఇండస్ట్రీ. ఒకవేళ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఈ విల్ బి ద బెస్ట్ డిజిటల్ మార్కెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్లయింట్ వ్యూ. ఓకే, క్లయింట్ పర్స్పెక్ట్స్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ద ROI మీదే ఉంటుంది. అయితే యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా మనం గూగుల్ వీడియో యాడ్స్ని రన్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద కీ KPIs, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఫర్ క్రియేటింగ్ ఏ గూగుల్ వీడియో యాడ్స్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద వీడియో నెట్వర్క్ యాడ్స్. వీడియో నెట్వర్క్ యాడ్స్ని మనం స్టెప్ బై స్టెప్ అని తెలుసుకుందాము. ఎప్పుడైతే మీరు గూగుల్ వీడియో నెట్వర్క్ యాడ్స్ని క్రియేట్ చేస్తారో ద అడ్వాన్స్డ్ టార్గెటింగ్ స్ట్రాటజీస్, ఫస్ట్ వీ విల్ గో విత్ ద అడ్వాన్స్డ్ టార్గెటింగ్ స్ట్రాటజీస్. So we have to be focused on the custom intent audience, that is the target user based on search behavior. User, okay, so it is the search word, dental clinic in Bangalore. So in the sense the user want to get a solution, want to get a information, who are providing the services, the dental clinics in the Bangalore. Okay, for that the user searching with the keyword dental clinic in Bangalore ఇన్ యూట్యూబ్. సో యూట్యూబ్లో ఇలా సెర్చింగ్ చేస్తున్నారు. ఈ యూట్యూబ్లో సెర్చింగ్ చేసినప్పుడు దెర్ ఆర్ మెనీ వీడియోస్ ఆర్ విజిబుల్ ఫర్ దట్ సెర్చ్ క్వైరీ. ఇఫ్ ద యూజర్ క్లిక్ ఆన్ ఎనీ వీడియో, ఆన్ దాట్ వీడియో హీ కాట్ ఫర్ ఏ అడ్వర్టైజ్మెంట్ని ఇలా చూడగలుగుతారు. గాట్ ఇట్. ఈ అడ్వర్టైజ్మెంట్ని చూడటానికి ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది అతనికి ప్రాపర్గా, అంటే ఎవరైతే డెంటల్ క్లినిక్ సంబంధించిన సొల్యూషన్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి రైట్గా ఈ అడ్వర్టైజ్మెంట్ డెలివరీ అవుతుందా లేదా అనేది దాట్ ఈస్ ద కీ ఛాలెంజింగ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఇప్పుడు ఈ కస్టమ్ ఇంటెంట్ ఆడియన్స్ అండ్ టార్గెట్ యూజర్ బేస్డ్ ఆన్ ద సెర్చ్ బిహేవియర్.
యూజర్ సెర్చింగ్ చేసేదాన్ని బట్టి మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చూపించాలి. ఈ సెర్చ్ చేసేదాన్ని బట్టి అడ్వర్టైజ్మెంట్ ఎలా చూపిస్తాము? వీ హ్యావ్ ఏ ఆప్షన్, రైట్? చూడండి, క్రియేట్ క్యాంపెయిన్. వీ హ్యావ్ ఏ 3 stages for each advertisement campaigning, right? Stage 1, stage 2, stage 3. I select the campaigning type. It is a video campaigning. Then we need to select the campaign objective, then video views, click on continue. See, ఇక్కడ ఏంటి? కస్టమ్ ఇంటెంట్ ఆడియన్స్, టార్గెట్ యూజర్ బేస్డ్ ఆన్ సెర్చ్ బిహేవియర్. చూడండి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో ద కీ ఛాలెంజెస్ అంతా ఫస్ట్ క్యాంపెయిన్ ఇక్కడ ఉండదు ఆప్షన్స్. ఓకే, ఇవన్నీ వెరీ నార్మల్ ఫర్ ద PPC మార్కెటింగ్ అండ్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ద స్టేజ్ 1 ఆల్ ద ఆప్షన్స్ ఆర్ సిమిలర్. సో ఇన్ విచ్ ఆప్షన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ యాడ్ గ్రూప్? ఓకే, ఇట్స్ అబౌట్ ద స్టేజ్ 2. ఈ స్టేజ్ 2 లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అనేది విచ్ ఇస్ రిలేటెడ్ టు ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. మనము PPC మార్కెటింగ్ లో చాలా ఆప్షన్స్, ఇక్కడ చూడండి ఆప్షనల్ అని ఉంది, ఓకే, రికమెండెడ్ అని ఉంది. ఇక్కడ దీస్ ఆర్ ద మెనీ ఆప్షన్స్ అండ్ ఆఫ్టర్ దట్ కీవర్డ్స్ అండ్ అడిషనల్ ఆడియన్స్ సెగ్మెంట్స్. దేర్ ఆర్ ద మెనీ ఆప్షన్స్. ఇక్కడ చూడండి, పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ సెర్చ్ యాక్టివిటీ. సో సెర్చ్ యాక్టివిటీ అంటే ఏంటి? This is all about the first option. Target users based on the search behavior. Users searching చేసే behavior ని బట్టి మనము యాడ్స్ ని టార్గెట్ చేస్తాము. ఇక్కడ కస్టమ్ సెర్చ్ టర్మ్స్ అని ఉంది. PPC మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు మనము కొన్ని ఆప్షన్స్ ని లెఫ్ట్ చేస్తాము, ఎందుకంటే దట్ ఆప్షన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఆప్షన్స్ యూజ్ చేసుకున్నా యూజ్ చేయకపోయినా కానీ వీ కెన్ రన్ ద క్యాంపెయినింగ్. ఫ్రమ్ దట్ క్యాంపెయినింగ్ వీ కెన్ గెట్ ద గుడ్ రిజల్ట్స్. కానీ when we talk about the performance marketing, each and every option we should consider. దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు. we have to be add that option if it is required. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ మీద ఏ విధంగా మనము బెటర్ ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి? హౌ కెన్ వి టార్గెట్ ఇట్ ఇన్ ద రైట్ వే? దట్ ఈస్ ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఆడియన్స్ ని టార్గెట్ చేసేటప్పుడు నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ మార్కెట్ ఆడియన్స్. ఫైండ్ పీపుల్ యాక్టివ్లీ సెర్చింగ్ ఫర్ ద ప్రొడక్ట్స్. Second one, affinity and live events targeting. Target user based on interest and events. Customer match and remarketing. Use past audience data. ఇక్కడ మనం ఆప్షన్స్ ఉంటాయి, రైట్? ఇక్కడ మీరు చూస్తే we can upload the email database. ఈమెయిల్ డేటాబేస్ ని మనము అప్లోడ్ చేయొచ్చు. ఏ విధంగా అప్లోడ్ చేస్తాము? దట్ ఈస్ అండర్ కమ్స్ టు ద ఆల్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. లెట్స్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ హ్యావ్ ఏ 1 lakh email database, how can we target with these 1 lakh email database users? ఈ యూజర్స్ ని మనము రైట్ గా ఏ విధంగా టార్గెట్ చేయాలి? దట్ ఈస్ అండర్ కమ్స్ టు ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఇది సో ఒక ఓవర్ వ్యూ కోసం మనం చెప్తున్నాము. సో ఐ విల్ క్రియేట్ ఏ సెపరేట్ మాడ్యూల్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద ఇన్ డెప్త్ మాడ్యూల్స్ అనేది we will create after completing this advanced digital marketing course with AI. The next activity is video ad formats and placements. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ పర్ఫార్మెన్స్ మార్కెటర్గా వాట్ ఈస్ అవర్ గోల్? ఇట్స్ ఆల్ అబౌట్ ద ROI, రైట్? సో మనం ఎప్పుడు డిస్కస్ చేసేది ఏంటి? ROI గురించే చేయాలి. ఇఫ్ ద client allocated the 5,000 rupees budget for 3 days in video network advertisement, అప్పుడు మనం ఏం చేయాలి? as per their criteria we have to do some research on the ad campaigning. అసలు ఆ క్లయింట్ సర్వీస్ ఏంటి? క్లయింట్ టార్గెటెడ్ యూజర్స్ ఎవరు? which mediums the audience are used, సర్వీస్ ని బట్టి ఏ మీడియంస్ అయితే we can target the right audience అనేది ఇవన్నీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో మనము అనాలిసిస్ అనేది చేయాలి. ఆఫ్టర్ దట్ మనము ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్, ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్, ఏ టైప్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. అవుట్ స్ట్రీమ్ యాడ్స్, మొబైల్ ఓన్లీ యాడ్స్ అవుట్ సైడ్ యూట్యూబ్ ఇన్ స్ట్రీమ్ కాకుండా అవుట్ సైడ్ లో మనము యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది రన్ చేస్తుంటాము. బంపర్ అడ్వర్టైజ్మెంట్స్, 6 seconds ఆఫ్ నాన్ స్కిపబుల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇట్ ఈస్ అండర్ కమ్స్ టు ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. జనరల్ గా PPC మార్కెటింగ్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్డ్ స్కిప్ అడ్వర్టైజ్మెంట్, బట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీరు ఎప్పుడైనా కానీ 6 seconds ఆఫ్ నాన్ స్కిపబుల్ కనుక అడ్వర్టైజ్మెంట్ చూస్తే యూ కెన్ కన్సిడర్ దట్ బ్రాండ్ ప్రమోటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ద నెక్స్ట్ యూట్యూబ్ షార్ట్ యాడ్స్, షార్ట్ ఫామ్ వర్టికల్ యాడ్స్. చూడండి, షార్ట్ అంటే కేవలం షార్ట్స్ లోనే అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోట్ చేస్తున్నారంటే
that brand more focusing on the performance marketing, placements and targeting, choose specific YouTube videos and channels. మనం అడ్వర్టైజ్మెంట్ ని ప్రమోట్ చేసేటప్పుడు పర్టికులర్ గా కొన్ని ఛానల్స్ మీద, లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి డాక్టర్ త్రివిక్రమ్ కాస్మెటిక్ డెంటిస్ట్ అని ఉంది. ఇక్కడ చూడండి ఈ యూట్యూబ్ వీడియో ఛానల్లో హౌ మెనీ హీ హ్యాస్ వీడియోస్, హీ హ్యాస్ 431 వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ ఎవరైనా చూసేటప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ అనేది విజిబుల్ అవ్వాలి అంటే దాన్ని ప్లేస్మెంట్స్ అని మనం చెప్తాము. ఓకే, ఇతని యూట్యూబ్ ఛానల్లో యాజ్ ఏ డాక్టర్గా మనం కూడా సేమ్ కాస్మెటిక్ డెంటిస్ట్కి సంబంధించిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ హూ ఆర్ వాచింగ్ దిస్ యూట్యూబ్ వీడియోస్, వీ టార్గెటెడ్ దట్ యూజర్స్ విత్ ద ఫీచర్ ఆఫ్ ద ప్లేస్మెంట్స్. ఈ ప్లేస్మెంట్స్ టార్గెటింగ్ ఎవరైతే చేస్తారో దిస్ ఈజ్ ఆల్ అండర్ కమ్స్ టు ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓకే, ద థర్డ్ వన్ ఈజ్ bidding and optimization strategies. So what are the bidding and optimization strategies? Maximize conversion versus target CPA. ఇక్కడ చూడండి కాస్ట్ పర్ ఎక్వైజేషన్ అండ్ మ్యాక్సిమైజ్ కన్వర్షన్. కన్వర్షన్ ఈజ్ ఇంపార్టెంటా లేదు అంటే కాస్ట్ పర్ ఎక్వైజేషన్ ఈజ్ ఇంపార్టెంటా? దట్ ఈస్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద బెస్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీ? కన్వర్షన్సా ఆర్ ఎల్స్ కాస్ట్ పర్ ఎక్వైజేషన్సా? coming to the end results, it's all about the ROI. Maximum conversions కనుక మనం డైవ్ చేయగలిగితే కాస్ట్ పర్ ఎక్వైజేషన్ అనేది క్లయింట్కి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు 1000 నెంబర్స్కి మన అడ్వర్టైజ్మెంట్ రీచ్ అయింది, 50 నెంబర్స్ కన్వర్షన్ జరిగింది. ఇప్పుడు 50 నెంబర్స్ కన్వర్షన్ జరగడం వల్ల బిజినెస్ ఓనర్కి బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, బిజినెస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో కాస్ట్ పర్ ఎక్వైజేషన్ కి 500 కావచ్చు, 5000 కావచ్చు, ద క్లయింట్ వోంట్ వరీడ్ అబౌట్ దాట్. ఎందుకు అంటే బిజినెస్ ఫ్లో అవుతుంది కదా. ఎప్పుడైతే కాస్ట్ పర్ ఎక్వైజేషన్ మీద ఫోకస్ చేస్తారో దెన్ దట్ ఈస్ కమ్స్ టు ది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది లాంగ్ టర్మ్ ప్లే, రైట్? సో మార్కెట్లో ఎక్కువ రోజులు మనం గూగుల్ యాడ్స్ కనుక రన్ చేయాలి అనుకున్నప్పుడు వి చూడ్ ద సిపిఐ. But performance marketers always we have to be focusing on the maximize conversion. That is most important. The next one is the CPC versus CPM. సిపిసిని మనం ఫోకస్ చేయాలా, సిపిఎంని మనం ఎక్కువగా ఫోకస్ చేయాలా, బిడ్డింగ్ని మనం ఎలా ఆప్టిమైజేషన్ చేయాలి? పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎప్పుడైనా కానీ వాల్యూస్ మీద వర్క్ చేస్తారు. పీపీసీ మార్కెటింగ్లో దే ఫోకస్ ఆన్ ది క్యాంపెయినింగ్ గోల్స్, నాట్ ద మెట్రిక్స్. కాస్ట్ పర్ వ్యూ వర్సెస్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. మన అడ్వర్టైజ్మెంట్స్ అనేది 1000 నెంబర్స్ కి రీచ్ అయితే జరిగే కన్వర్షన్స్ ఎంత ఉన్నాయి, అలాగే ఈ 1000 నెంబర్స్ కి వెళ్ళినప్పుడు ఒకసారి ఇలా క్లిక్ చేసినప్పుడు ఫర్ దట్ ల్యాండింగ్ కన్వర్జేషన్స్ దానికి వచ్చే వాల్యూస్ ఎంత, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ యాడ్ స్కెడ్యూలింగ్ అండ్ డివైస్ ఆప్టిమైజేషన్. మనం అడ్వర్టైజ్మెంట్స్ ని ఎలా స్కెడ్యూలింగ్ చేయాలి? ఈ అడ్వర్టైజ్మెంట్స్ ప్లే అయ్యేటప్పుడు 24/7 అనేది మనం స్కెడ్యూల్ చేయాలా, ఆర్ ఎల్స్ బెస్ట్ టైమింగ్ లో మనం ఆప్టిమైజేషన్ చేయాలా అనేది ఇట్స్ ఆల్ అబౌట్ అండర్ కమ్స్ టు ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓకే, we will continue these 4, 5, 6, 7 points in the further session. Do the best practice with the Digital Behavior Alpha community and all the best.